వెల్కమ్ బ్యాక్. తిండికి తిప్పలయ్యే పరిస్థితులు వచ్చాయా? గ్యాస్ కొరతతో చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలు తగ్గించున్నాయి. కొన్ని చోట్ల మూతపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దీనిపై ఒకవైపు ఢిల్లీలో ఆందోళనలు కూడా మనం చూసాము. గ్యాస్కు అదేవిధంగా ఎప్స్టీన్కు లింక్ అని, మరోవైపు మన ఆయిల్ కొనుగోలుకు సంబంధించి ఇతరులను నిర్ణయించడం ఏంటి అని చెప్పేసి అటు కాంగ్రెస్ ఆందోళన చేసినటువంటి క్రమాన్ని చూసాము. ముఖ్యంగా గ్యాస్ కొరతకు సంబంధించి గ్యాస్ సరఫరాను తొందరగా పునరుద్ధరించాలి అని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మరోవైపు ఈ బుకింగ్కు సంబంధించి కూడా పట్టణాల్లో అయితే 25 రోజులకు గ్యాస్ అందుతుంది. అదేవిధంగా గ్రామాల్లో అయితే 45 రోజుల పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని చేసినటువంటి క్రమము మనకు కనిపిస్తోంది. అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అన్న దానిపై మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సుమిత్రా ఆనంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్తే అండి. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. విఠల్ సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా విఠల్ గారు మీరే చెప్పాలి, మన ఆయిల్ కొనుగోళ్లను మన చమురుకు సంబంధించి ఇతరులు నిర్ణయించడం, మన వాటికి సంబంధించి ఇతరులు డెసిషన్ తీసుకోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితిని మనం ఫేస్ చేస్తున్నాం అనేది దానిపైన మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అమ్మా. ముందు మీకు, తర్వాత హెచ్ఎంటీ ప్రేక్షకులకి, వీక్షకులకి, అదేవిధంగా సుమిత్రకి అండ్ కాంగ్రెస్ నుంచి రానట్టున్నారు వారికి కూడా. సో యుద్ధం జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్ గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్ని దేశాలు ప్రభావితం అవుతాయి. మనం ఇవాళ గ్లోబలైజేషన్లో ఉన్నాం. మనం ఎవరి స్వయం ప్రతి వారికి లేదు, ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు. అమెరికాకు లేదు, మనకు లేదు, ఇంకా ఏ దేశానికి కూడా స్వయం ప్రతి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఏ రంగంలో కూడా లేదు. ఇవాళ భారతదేశం అక్కడ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి వార్త కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగా సహజంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయినా సరే మనం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ భారతదేశం ఏ ఏ ఏ వర్గాన్ని కూడా మనం సపోర్ట్ చేయకుండా ఇవాళ ఇరాన్ తోటి సంప్రదింపులు చేసి ఒక విజ్ఞతతోటి డిప్లొమాటిక్ విజయం సాధించింది భారతదేశం. ఇరాన్తో సంప్రదించి మొట్టమొదటిసారిగా భారతీయ నౌకల్ని వాళ్ళు అలౌట్ చేస్తూ ఉన్నారు హర్మోజ్ జలసంధి నుంచి. అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు మనకు సంబంధించిన సప్లైకి విషయానికి వస్తే. ఇజ్రాయెల్ కానీ, తర్వాత అమెరికా కానీ, ఇతర దేశాలు, యూరోపియన్ కంట్రీస్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ మనకు రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మనకు ఇరాన్కి తరతరాల అనుబంధం ఉంది. వారికి ఇస్లామిక్ స్టేట్ కావచ్చు, మనది సెక్యులర్ స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు. అయినా సరే వారికి ఇరాన్కి మనకు ఒక రకమైనటువంటి చాలా తరతరాలుగా హిస్టారికల్ కూడా 2000-3000 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. సో ఆ కారణంగా ఆ రిలేషన్స్ కారణంగా ఇవాళ మొట్టమొదటిసారిగా మన శాంక్షన్స్ ఏదైతే నియంత్రణ కంట్రోల్ ఉందో మనం హర్మోజ్ జలసంధి నుంచి మన నౌకల్ని వచ్చే రీతిలో మనం చేసుకున్నాం. సో దేశంలో గ్యాస్ కొరత అంటే ఇక్కడ లేదు. కాకపోతే ప్రభుత్వము భవిష్యత్తును ఆలోచించి ఏదైనా జరగదని జరిగితే, యుద్ధం ఇంకా కొనసాగించబడితే ఇబ్బందులు రాకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ రెస్ట్రిక్షన్స్ కారణంగా డీలర్స్ కావచ్చు, వినియోగదారుల అత్యుత్సాహం కావచ్చు. ఎక్కువగా ఇప్పుడు సహజంగా పెట్రోల్ దొరకదు అనుకుంటే 10 లీటర్లు వేసుకుంటేవాడు 50 లీటర్లు వేసుకుంటాడమ్మా పెట్రోల్. అట్లా ఎక్కడైనా కొంత కృత్రిమంగా సృష్టించబడ్డ స్కేర్సిటీ తప్ప దేశంలో ఇక్కడ గ్యాస్ కొరత లేదని చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి వారే చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడైనా సమస్యలు ఉంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంటుంది, పరిష్కరిస్తే. మనకు స్ట్రాటజీ రిజర్వ్స్ కూడా ఉన్నాయి 50 రోజులకు సంబంధించి. కానీ ఫీల్డ్ లో సిచ్యువేషన్, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి అలా కనిపించట్లేదు. అంటే వాళ్ళకి రెగ్యులర్ గా సప్లై చేసేటువంటి వాళ్ళకి అక్కడ బ్లాక్ చేసినట్టుగా ఏం కనిపించట్లేదు, అక్కడ కొరత కనిపిస్తోంది. సో అంటే కొన్ని హోటల్స్ మూసివేసే స్థితికి వచ్చాయి అని అంటే ఇక్కడ ఎట్లా ఉంటదమ్మా, సహజంగా కొరత ఎందుకు సృష్టించబడ్డదంటే వినియోగదారుల అత్యుత్సాహం. అంటే రేపు గ్యాస్ దొరకదు. ఇంతకుముందు ఒక మాట చెప్పాను నేను. అంటే ఇప్పుడు పెట్రోల్ దొరకదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 10 లీటర్లు వేసుకునేవాడు 50 లీటర్లు వేసుకుంటాడు. అట్లా అందరు క్యూ కడతారు. సో ఇది కూడా గ్యాస్ కి సంబంధించి కూడా అదే, భవిష్యత్తులో గ్యాస్ దొరకదేమో, ఇంకేదైనా ప్రాబ్లం అయితే స్టాక్ చేసుకుందాం, 2-3 సిలిండర్స్ కొనుక్కుందాం. అట్లా ముఖ్యంగా కమర్షియల్ వాళ్ళకి ఎక్కువ సిలిండర్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అట్లా కృత్రిమంగా కొంత కొత్త సృష్టిస్తారనే ఉద్దేశంతో రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఈవెన్ హౌస్ హోల్డ్ కూడా 25 గతంలో తక్కువ ఉండే రోజు ఇప్పుడు 25 డేస్ తర్వాత బుకింగ్ కోసం ఇవ్వడం జరిగింది. సో దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉంది కేంద్ర ప్రభుత్వం, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది.
విదేశాంగ శాఖ ఇతర దేశాలతో ముఖ్యంగా ఇరాన్ తోటి సంప్రదింపులు చేస్తుంది. మన నౌకలు అక్కడ ఆపకుండా చూసుకుంటే ద సేమ్ టైం రష్యా నుంచి మనం మళ్ళీ విపరీతంగా పెంచుకోగలిగినాం. ఇవాళ గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదమ్మా. రష్యా నుంచి గతంలో 1% కూడా కొనలేదు. 90% మిడిల్ ఈస్ట్ నుంచి ఆధారపడ్డాం. ఇవాళ ఒకనొక స్టేజ్ లో 50% మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న స్థాయికి మనం భారతదేశం వెళ్ళింది. రష్యాకు మనకున్నటువంటి అనుబంధం తక్కువ రేటుకి వచ్చింది. అది దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అమెరికా మన పైన ఆంక్షలు విధించడము, ఏకంగా 50% టారిఫ్స్ ను విధిస్తా ఉన్నప్పుడు భారతదేశం సహజంగా ఒకసారి కఠినంగా ఉండలేము. మనం ప్రపంచంలో కఠినంగా ఉంటే దేశానికి నష్టం. ఇప్పుడు ఇరాన్ కఠినంగా ఉంది, ఏం జరుగుతా ఉంది? సో అట్లా పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి ముందుకెళ్లాలి తప్ప ఇప్పుడు టారిఫ్స్ ఎదుర్కోకుండా కొంత మనం తగ్గించుకోవాలి. రష్యా నుంచి ఇంపోర్ట్స్, మళ్ళీ వాళ్ళ యుద్ధం వచ్చింది కాబట్టి రష్యా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకోగలుగుతున్నాము. సో మనకు దాదాపు ఇవాళ 47 దేశాల నుంచి ఒక్క ఇరాన్ నుంచే కాదమ్మా, ఒక ఇరాన్, ఇరాక్, తర్వాత సౌదీ నుంచే కాదు, దాదాపు 47 కంట్రీస్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. 90% మన దేశంలో లేదు కాబట్టి 90% క్రూడ్ ఆయిల్ ని మనం ఇతర దేశాల పైన ఆధారపడి వస్తుంది. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. సమస్యలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సుమిత్ర గారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ గ్యాస్ కొరతకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి జ్యోత్స్న గారు, మీకు, విఠలన్నకు, హెచ్ఎంటీ వీక్షకులకి అందరికీ నమస్తే. విశ్వగురువు పెద్దన్నగా ప్రకటించుకున్నటువంటి మోదీ గారి పాలనలో భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి రావడం, అమెరికా ఆధిపత్యానికి తలొగ్గడం, అమెరికా మన మీద పెత్తనం చేయడం ఏదైతే ఉన్నదో ఇది యావత్ భారత్ కూడా ఆశ్చర్యానికి లోనైంది. సామ్రాజ్యవాది అమెరికా ఆధిపత్యాన్ని మన మీద ప్రదర్శించడం, భారత్ లాంటి అగ్రరాజ్యం మీద ప్రదర్శించడం, అది మీరు నెల రోజులు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, రష్యా నుంచి చమురు నిల్వలు అని చెప్పేసి మీరు దిగుమతి చేసుకోవచ్చు అనేటువంటి వాళ్ళు ఒక అనుమతినిచ్చినట్టు ప్రకటించడం. అమెరికా ఎవరు? భారత్ మీద పెత్తనం చెలాయించడానికి అమెరికాకి ఏ హక్కు ఉంది? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సంక్షోభాలు తలెత్తడానికి, యుద్ధాలు తలెత్తడానికి ప్రధాన కారణమైనటువంటి అమెరికా, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి అమెరికా ఇవాళ భారత్ను కూడా నియంత్రించే స్థాయి. మనం ఏం చెప్పుకుంటాం, 56 ఇంచుల ఛాతి, తర్వాత విశ్వగురువు, ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునేటువంటి భారత్లో ఇట్లాంటి మూడోసారి మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు తలెత్తడం, అమెరికా లాంటి దేశాలు మన మీద ఆంక్షలు విధించే పరిస్థితి రావడం, ఏదో వాళ్ళ దయాభిక్ష మీద భారత్ బతకాలనే స్థాయిలో వాళ్ళు మాట్లాడడం అయితే, అమెరికా మాటలను అయితే భారత్ జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజలందరూ ఇది చర్చ చేస్తా ఉన్నారు. గ్యాస్ కొరత, ఇందాక విట్లన్న గారు కృత్రిమ కొరత అంటారు. పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇదంతా నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదండి. గ్యాస్ సిలిండర్ ఒకటి చోట ఇంకోటి పెట్టుకుంటారేమో. సాధారణంగా కుటుంబాలకైతే 80% కుటుంబాలకు 1 లేదా 2 సిలిండర్లు మాత్రమే ఉంటాయి. హోటళ్లకు కొంచెం ఎక్కువ ఉంటాయి, కమర్షియల్. ఆ ఎక్కువ ఉన్న హోటల్లే మూతపడే పరిస్థితి ఉన్నదంటే వాళ్ళకి ఎక్కడ నిల్వ చేసినట్టు? గ్యాస్ కొరత ఉన్నది, పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఉన్నది. ఈ కొరత లేదని చెప్పడం సరే. యుద్ధం, ప్రపంచం అంతా అతలకుతలం అవుతా ఉన్నది, యుద్ధ వాతావరణం ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులు నిజాలను ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కేవలం భారత్ లోనే కాదు ఈ సంక్షోభం, ఆయిల్ కి సంబంధించినటువంటి, పెట్రోలియం కి సంబంధించినటువంటి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ప్రజలు అర్థం చేసుకుంటారు సరే, కానీ దీన్ని కూడా కృత్రిమ కొరత అని, దీన్ని కూడా 10 లీటర్లు వేసుకునే వాళ్ళు 50 లీటర్లు వేసుకున్నారు, బ్లాక్ చేసిండ్రు అనే స్థాయిలో మొన్న ఇక్కడ తెలంగాణలో ఎరువులకు సంబంధించి అదే మాట మాట్లాడిండ్రు. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ఏది ఏమైనా భారత్ ఇలా అమెరికా ఆధిపత్యానికి తలొగ్గడమో లేకపోతే అమెరికా అనుమతుల మీద ఆధారపడి ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు కానీ ఇవి కొనుగోలు చేయడమో అయితే దిగుమతి చేసుకోవడం కరెక్ట్ కాదు. కొంచెం అమెరికాను నిలువరించాల్సినటువంటి అవసరం అయితే మనకున్నది. ఎవరైతే మనకు గతంలో ఏ దేశం అయితే మనకు ఆయిల్ ఉత్పత్తుల్లో కానీ అందించడంలో కానీ ఇతరత్ర ఇరాన్ స్నేహపూర్వక వాతావరణం ఉండే, ఇప్పుడు అమెరికా కారణంగా మనం ఎందుకు ఇరాన్ ను దూరం పెట్టుకోవాలి, మనం ఎందుకు ఇరాన్ తో విరోధం పెంచుకోవాలి? ఇరాన్ మనతో ఎంత సఖ్యతగా ఉండేది. మన్మోహన్ సింగ్ కాలం నాటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉండే ఇరాన్ తో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమెరికాను ఎదిరించాలి, తప్పదు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాను కాదన్నప్పుడు మనం మాత్రం మనమే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఎందుకు అమెరికా
చెప్పినట్టు వినడమో లేదంటే విన్నట్టుగా కనిపించడమో, వినకపోయినా విన్నట్టుగా కనిపించడం, మౌనంగా ఉండడమే ఎక్కువ సందర్భాల్లో మనకు కనిపిస్తోంది. ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో అవి ఆల్మోస్ట్ యుద్ధంలో పార్టిసిపేషన్ కనిపిస్తోంది. అయితే మద్దతా లేదంటే యుద్ధమా, ఇటువంటి సిచ్యువేషన్సే మనకు ప్రస్తుత సినారియోస్ చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. అవునండి. మనం యుద్ధం అసలు సరైంది కాదు. సామ్రాజ్యవాది అమెరికా కుట్రలో భాగంగా ఇలాంటి యుద్ధాలు అనేక సందర్భాల్లో అవాంఛిత యుద్ధాలు వస్తూ ఉంటాయి. యుద్ధం వల్ల ప్రపంచ వినాశనం తప్ప అభివృద్ధి జరగదు. యుద్ధం వల్ల భవిష్యత్తు ప్రపంచ దేశాల భవిష్యత్తు అంధకారం అవుతుంది, అభివృద్ధికి ఆటంకం అవుతుంది. మరి యుద్ధం వద్దనే, శాంతే కావాలి, యుద్ధం వద్దనేదే ప్రధానంగా ప్రజలందరి కోరిక. అక్కడ పసి పిల్లల మీద దాడి, పసిపిల్లలు ఎంతమంది, పాఠశాలల మీద దాడి, ఎంతమంది పసిపిల్లలను పుట్టను పెట్టుకొని ఏంటి యుద్ధాలు, ఏం సాధించడానికి యుద్ధాలు, ఎందుకు? అమెరికా ఆధిపత్య భావజాలంతోనే, అమెరికా పెత్తనంతోనే యుద్ధాలు తప్ప మరో కారణం కాదండి. అమెరికాను ప్రపంచ దేశాల్లో ఎవరు ఎదిరించినా లేదా అమెరికాతో మాకు ఇదేం లేదు అని చెప్పేసి అమెరికా పెత్తనాన్ని అంగీకరించని దేశాల మీద ఇవాళ కక్షగట్టి అమెరికా కూడా స్వయంగా నష్టపోతా ఉన్నది. యుద్ధం ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది. ఈ అమెరికా సామ్రాజ్యవాద ధోరణి, ఆధిపత్య ధోరణి తగ్గాలంటే భారత్ లాంటి పెద్ద దేశాలు అమెరికాకు మద్దతుగా ఉండకపోవడం, అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం దేశానికి అవసరం అండి, ప్రపంచానికి కూడా అవసరం అది. ఓకే, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు మీరు రాకముందు విఠల్ సార్ ఒకటి అన్నారు, గతంలో మీరు రష్యా నుంచి కొనుగోలు చేసింది లేదు, అమెరికా నుంచే మనం కొనుగోలు చేసుకునేవాళ్ళం. ఇక్కడ బీజేపీ హయాం నుండే ఈ రష్యా నుంచి కొనుగోలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. రష్యా దగ్గర కొనాలో వద్ద అమెరికా ఎలా చెప్తుంది అన్నటువంటి మాట మాట్లాడేది మళ్ళీ మీరే. అంటే ఇక్కడ మనం గతంలో కూడా చాలా మనతో పెట్టుకున్న మన పక్క దేశాలతో తప్పించి మిగతా ఎక్కడ కూడా మనం అలిన విధానమే పాటించాం. ఎవరి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వము, అసలు ఎటువంటి జోక్యం ఉండదు, మన పనేదో మనం చూసుకొని వెళ్ళిపోతాం. అటు మీ దగ్గర నుండి అది నడుస్తోంది, ఇక్కడ కొత్తగా తీసుకొచ్చింది కాదు, అదే వీళ్ళు కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం మీరు మౌనంగా ఉన్నారు, సపోర్టివ్గా ఉన్నారు, మీరు మాట్లాడకపోవడం వల్ల ఇదంతా జరుగుతోంది. ఇటువంటివి కాంగ్రెస్ అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇవి ఎత్తుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మనకి, విఠలన్నకి, మీకు అలాగే హెచ్ఎంటి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రష్యాతోన గతంలో ఎన్నడూ చేయలేదు, మేము వచ్చిన తర్వాత రష్యాతో అనుబంధం కొనసాగుతుంది. ముందు వీళ్ళు అమెరికాతోనే కొనుగోలు చేశారు అని అంటే నేను ఒకటి అడగదలుచుకున్నాను. మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు మనం ఏ దేశంతోనైనా ఎవరితోనైనా రిలేషన్ మనం మెయింటైన్ చేయొచ్చు. కానీ గత ప్రధానమంత్రులు ఎవరు కూడా అమెరికా వెళ్ళి ఎలక్షన్ సందర్భంలో చేయి పట్టుకొని దోస్తు మేరా దోస్త్ అని ఎవరు తిరగలే, గత ప్రధానమంత్రులు ఎవరు కూడా. కానీ మన ప్రధానమంత్రి, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి లాస్ట్ ఎలక్షన్ సందర్భంలో ట్రంప్ గారిని పట్టుకొని తిరిగిన సందర్భాలను గుర్తు చేయదలుచుకున్నాయి ఈ సందర్భంలో. తర్వాత ఎవరు సఖ్యతగా ఉన్నారు, ఎలా ఉన్నారని సమాజానికి తెలుసు. తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో అన్నది అది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజం ప్రతిదీ కూడా గమనిస్తుందని గుర్తు చేస్తున్నాం. ఇవాళ నేనేమంటున్నా, మీరు ఎవరి దగ్గరైనా కొనండి, ఎలానైనా కొనండి, అది మన దేశానికి సంబంధించినటువంటి అంశం. మన దేశంలో ఇంటర్నల్ గా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను ఇంకో దేశం చెప్తే మనం చేసే పరిస్థితిలో భారతదేశం ఉందా అని అడుగుతున్నా. గతంలో ఇందిరాగాంధీ ఇదే అమెరికాకి సంబంధించిన సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు అవసరం లేదు అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పొచ్చిన సందర్భాలు మనం చూసినాం. ఇదే వాజ్పేయి గారు ఆమెను కాళికాదేవితో పోల్చిన సందర్భాలు చూసినాం. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాలలో ఎందుకు వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి? ఆ స్టేట్మెంట్స్ మీరు ఎందుకు వాటిని మీరు ఖండిస్తలేరని అడుగుతున్నాం. ఎందుకు ఖండిస్తలేరని అడుగుతున్నాం. కాబట్టి ఈ సందర్భంలో డెఫినెట్ గా ఈ దేశ ప్రజలకి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పొజిషన్ లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంట్ సెషన్, లాస్ట్ సెషన్ లో పూర్తిగా రాహుల్ గాంధీ గారు ఇలాంటి ప్రశ్నలు లేవెత్తున్నారు. అప్పుడు కూడా మాట్లాడనివ్వాలి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. నిన్న మాట్లాడిన సందర్భంలో కూడా మైక్ కట్ చేసే పరిస్థితి. ఇంత దారుణం అయితే ఎట్లా అండి? మీ దగ్గర నిజంగానే ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తే, ఆధారాలు లేకుండా ఆరోపిస్తే, మీరు అదే పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారిని నిలదీసేటువంటి రైట్ మీకున్నది. కానీ మీరు అవకాశం ఎందుకు ఉపయోగించుకోవట్లేరని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. నిన్న రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు,
ఎందుకు ప్రధానమంత్రి గారు ఈ రకమైనటువంటి డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఎందుకు అమెరికాకి అంటే తనకి కొన్ని నాకు ఆలోచనలు తట్టినాయి, అవి వీటికి సింక్ అయినాయి, ఇది మేబీ 100% F-16 ఫైల్ ముచ్చట అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. దానికి మరో ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు. పక్కన చూస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఇవాళ పెట్రోలియం మంత్రిగా ఉన్నారో ఆ పెద్ద మనిషి యొక్క కూతురు బిజినెస్ చేస్తుంది. మరి ఆ బిజినెస్ చేసేకి సోరన్ కంపెనీ నుంచి ఎట్లా పెట్టుబడులు వచ్చినాయని కూడా ఆయన గుర్తు చేస్తూ ఆ పత్రాలు నా దగ్గర ఉన్నాయని ఆయన పార్లమెంట్ లో చూపించారండి. జార్జ్ సోరస్ నుంచి వచ్చినటువంటి నిధులని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు పత్రాలు చూపిస్తే మైక్ కట్ చేయాల్సిన అవసరం ఏముందంటే స్పీకర్ గారికి అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలను లేవనెత్తడానికి ఇది ఎందుకు జరిగిందని అడగాల్సినటువంటి బాధ్యత లేదండి. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న బాధ్యత నిర్వర్తిస్తే అది తప్పెట్లా అవుతుందని అడుగుతున్నాం మేము. సో మీరు దగ్గర సమాధానం లేక 42 ఛాతీల ఫీట్న ఛాతి ఉందని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి సమాధానం చెప్పుకోలేరండి. మహిళలు దాడి చేస్తారని లాస్ట్ పార్లమెంట్ లో తప్పించుకొని తిరిగినారు. మరి ఈ పార్లమెంట్ లోనే మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను. రెండో విషయం, ప్రతి స్టేట్మెంట్ పాకిస్తాన్ వాళ్ళ పైన యుద్ధం ఆపడానికైనా 50 సార్లు అని చెప్తే దాని గురించి ముచ్చటలేదు. సో ట్రంప్ మాటలకు విలువలేదు అని అంటే మరి ఓ దేశ ప్రధానిగా ఆయన మాట్లాడినటువంటి, దేశ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన మాటలకి, మరి ఈ దేశ ప్రధానిగా ఆయన మాటలకు విలువలేదంటే మరి ఈ దేశ ప్రజలు చెప్పుకోవాల్సిన బాధ్యత పడింది కదా. ఓకే, అంటే ఇందిరా గారు ఇప్పుడున్నటువంటి గ్యాస్ కొరతకు సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్ కు లింక్ పెట్టి మీరు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే మన దేశంలోనే కాదు, ఒక 9 దేశాల్లో ఆల్మోస్ట్ లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మనకు కొంచెం సెగ తగిలింది, అంటే ఇంకంత తీవ్ర స్థాయికి మనం వెళ్ళలేదు. 9 దేశాల్లో మాత్రం సిచ్యువేషన్ మరీ క్రిటికల్గా ఉంది. మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో. ఆల్మోస్ట్ పాఠశాలలకు వాటికి కూడా 3 రోజులే, వారానికి 3 రోజులే పాఠశాలలు నడుపుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అంటే దిగుమతి చేసుకునే అందరి పరిస్థితి అట్లనే ఉంది. మనకి ఇప్పుడు సెగ తగులుతోంది. ఈ క్రమంలో అంటే ప్రతిదానికి ఎప్స్టీన్ ఫైల్ని ముడిపెట్టో లేకపోతే ఇంకోటో ముడిపెట్టి సిచ్యువేషన్ని పశ్చిమాసియాలో ఉన్నటువంటి భగ్గుమన్న పరిస్థితులకు ముఖ్యంగా మీరు ఇట్లా టర్న్ తీస్తున్నారు, పొలిటికల్గా దీన్ని ఈ విధంగా మైలేజ్ పొందుతామని కాంగ్రెస్ చూస్తోంది అనేది క్వశ్చన్ అయితే మీరు ఏం సమాధానం చెప్తారు? జోష్నార్ ఒకటి చెప్తా, నేను ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో మీరు తాళి బజావో అంటే మేము బజాయించినాం. తర్వాత ఏం చేసిర్రు, మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టి మా బతుకు లాగం చేసిర్రు. కనీసము వెళ్లిపోవడానికి రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా వలస కార్మికులను చావులకు బలి పశువులను చేసినటువంటి చరిత్ర, ఘన చరిత్ర మీది. ఈ దేశం ఇవాళ వెనకబడిపోవడానికి ఘన చరిత్ర ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్న మోదీ గారిది. మీ తుగ్లక్ నిర్ణయాలు ఈ దేశ ప్రజలకు ఉరితాడైన గుర్తు చేస్తున్నాను నేను. రెండో విషయం ఏంటంటే ఇవాళ పెట్రోలియం నిల్వలు బ్రహ్మాండంగా ఉన్నాయని పదే మాట్లాడేటోళ్లకు మరి ఎందుకు ఇవాళ ఎక్కడికక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నది. ఇవాళ మీరు పేపర్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా కూడా మొత్తం పేపర్ నిండా గ్యాస్ సిలిండర్లు రోడ్ల మీద నిలబడే పరిస్థితి. ఇవాళ జొమాటోకి సంబంధించినటువంటి వాళ్ళ షేర్లు పడిపోయి ఇవాళ ఆర్డర్ లేకున్నటువంటి పరిస్థితి. హోటల్లో ఇవాళ చపాతీలు చేసే దగ్గర, మిగతా వంటకాలు చేసుకున్న దగ్గర ఇవాళ అది లేదు అని అది కట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ దేశ రాజధాని నడుబొడ్డుల ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి కనబడుతున్నది. మరి అదన్నా కనబడాలి కదా వాళ్ళకు. మరి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లీస్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో తెలుస్తుంది కదా. అంతెందుకండి, రైల్వేకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెట్టే ఫుడ్ లో కట్ చేసిన చెప్పేసి వచ్చినటువంటి వార్తలు, కథనాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ యుద్ధం జరుగుతుందని తెలుస్తున్న సందర్భంలో మీరు ఎక్కడ ముందుగానే వీటికి చర్యలు తీసుకోవడం కోసం మీ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటని అడుగుతున్నాం. మీ దగ్గర ఉన్న సమాధానం తీసుకుందాం. విఠల్ గారు యుద్ధానికి సంబంధించి మొదలయ్యే కన్నా ముందే 28 కదా, ఆ టైం కన్నా ముందు నుంచే యుద్ధం వస్తోంది. ముఖ్యంగా మనం చమురు దిగుమతులపై ఆధారపడ్డ దేశం. డెఫినెట్ గా అక్కడ యుద్ధం వస్తే అంత ఎఫెక్ట్ డెఫినెట్ గా మన పైన ఉంటది అనేది మనకు క్లియర్. కానీ ముందస్తుగా మీరు జాగ్రత్త పడలేదు, అందుకే ఈ పరిస్థితి అంటున్నారు. ఇంద్రకి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఈ చర్చలో ముగ్గురు మహిళామయులు మహిళా సాధికారత అంటే మహిళా సాధికారత అంటే ఇదేమ్మా భారతదేశం. ఒకవైపు జ్యోత్స్న, ఒకవైపు ఏమో సుమిత్రక, మీరు. సంతోషం. అయితే యుద్ధంలో జరుగుతున్నప్పుడు సహజంగా మనము 90% మనం ఇంపోర్ట్ చేసుకున్న అనివార్యమైన పరిస్థితిలో భారతదేశం ఉంది. యుద్ధాలు జరిగినప్పుడు సహజంగా ఇట్లాంటి సమస్యలు కేంద్రంలో ప్రభుత్వం ఎవరున్నా, ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్, ఎవరున్నా సరే ఈ సహజమైనటువంటి ఈ సమస్యలు అనేది సహజంగా వస్తాయి. అయినా సరే భారతదేశము అన్ని దేశాలకు భిన్నంగా చాలా రకాల చర్యలు తీసుకుంది యుద్ధంకు సంబంధించినటువంటి అంశాలు. ఇవాళ 50 days
స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే 50 రోజుల వరకు కూడా మనకు ఒకవేళ నిల్ అంటే ఇంపోర్ట్ అనేది 0 ఉన్నప్పటికీ కూడా మనకు 50 డేస్ 50 రోజుల వరకు కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 50% మిలిటరీకి వాడుకుంటాం సహజంగా. ఎందుకంటే ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు మిలిటరీకి అవసరం కాబట్టి ఫ్యూయల్. అందులో 50% ఏమో మిలిటరీకి వాడుకుంటాం, ఇంకో 50% ప్రజల కోసం వాడుకునడానికి నిబంధనలు ఉన్నాయి. అంటే 25 రోజులకు మనకు రిజర్వ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటాం. ఎక్కడ ఇంపోర్ట్స్ ఇవాళ ఆగలే, మీరు గుర్తుంచుకోండమ్మా. ఇవాళ హర్మోజ్ స్టేట్ లో ఎక్కడైతే ఇంత విధ్వంసం జరిగినప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించిన నౌకలని ఇరాన్ ఆపడం లేదు, అవి రావడం జరుగుతూ ఉన్నాయి, కొరత లేదు అని చాలా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది ప్రజలలో భయాందోళన సృష్టించడం ద్వారా కొరత ఏర్పడుతుంది కొన్నిసార్లు. ఇవాళ చైనా చూసుకోండి, బయటికి చెప్పలేకపోతుంది. చైనా పూర్తిగా ఇవాళ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ఒకవైపు వెనిజులా, అసలు ఈ యుద్ధం జరిగేదే చైనాని వీటికి సంబంధించి అంటే ముఖ్యంగా చైనా దొంగదారిలో చైనాకు సప్లై చేసేస్తున్నారు. చైనాకి ఏమి ఇబ్బంది లేదు, మనకన్నా ముందుగానే అంటే మనకు పంపిస్తారు, పంపించరు, అనుమతి లేదు అన్న కాన్సెప్ట్ ఉంది, కానీ వాళ్ళకి ఇవేం లేవు కదా. అమెరికా లాంటి దేశము ఇవాళ ప్రపంచంలోనే నేనే మొనగాన్ని, మొత్తం ఇంటర్నేషనల్ పోలీస్ నేనని అనేక సందర్భాల్లో నిరూపించుకో ప్రయత్నం చేస్తాం. ఇవాళ అమెరికాకు శత్రువులు ఎవరు? రష్యా, చైనా, ఇండియా. మనకు భారతదేశానికి రష్యా తోటి సత్సంబంధాలు చాలా ఒక మంచి నమ్మకదగినటువంటి మిత్రుడు. అనేక కష్టకాలంలో మనకు రష్యా ఆదుకుంది. ఎప్పటికీ ప్రభుత్వాలు మారినా, ఈవెన్ మోడీ గారు వచ్చినా ఆ బంధాన్ని ఇంకా పెంచుకున్నాడు తప్ప తగ్గించలే. రష్యాతో అనుబంధం మనకు చాలా గొప్పది కాబట్టి ఇవాళ భారతదేశం ఇంత నిలకడగా ఉంది, స్థిరంగా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. ఇవాళ 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 4th లార్జెస్ట్ వచ్చినాం. సమీప భవిష్యత్తు 3rd లార్జెస్ట్ ఎకానమీకి రాబోతున్నాం. డెవలప్మెంట్ అనేది జరుగుతుంది నిరంతరంగా. నేను మా ఇంద్రక్క ద్వారా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసేది అంటే, సంక్షోభ సమయంలో ఇంకా సంక్షోభం సృష్టించకుండా ఒక ప్రతిపక్ష హోదాలా ఉండి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ సహకరించాల్సి పోయి ఇవాళ విమర్శలకు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఏం చేయాల్సి ఉండే? మరి మోడీ గారు యుద్ధం ఆపగలుగుతుండేనా? మోడీ గారికి ఆ శక్తి ఉందా? అమెరికాను కంట్రోల్ చేసే శక్తి మనకు ఉంటుందా? ప్రపంచంలో ఏ దేశాలకు లేవు. పోవాలంటే ఇప్పుడు మరి రష్యా, చైనా, ఇండియా కలిసి అమెరికా మీద దాడి చేసే వాతావరణం సృష్టించుకోవాలా? తద్వారా భారతదేశం నష్టపోతుంది. ఇవాళ ఆపరేషన్ సింధూర్లో 3 days లోనే నెల రోజులు జరగాల్సిన యుద్ధాన్ని 3 రోజులు మనం విధ్వంసం సృష్టించి ఆపగలిగినాం. ఎందుకు? పాకిస్తాన్ అనేటువంటి దేశము అమెరికా కాళ్ళ మీద వాడి ఎట్లయినా దీన్ని కంట్రోల్ చేయాలని నా దేశం నాశనం అవుతుందని కోణంలో మనం శాంతి కాముకులం కాబట్టి యుద్ధాన్ని ఎప్పుడు కోరుకోం కాబట్టి ఒక టెంపరీగా మనం ఆపగలిగాం. దానిపైన విమర్శలు. ఇవాళ భారతీయ ఎకానమీ ముఖ్యమా, మనకు యుద్ధాలు ముఖ్యమా? యుద్ధాలు చేసుకుంటూ పోతే ఇవాళ భారతదేశంలో మరి 100 రూపాయల పెట్రోల్ 200 కావచ్చు, 300 కావచ్చు, మనం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే. అట్లా కాదు కదా. దేశ ప్రజల్ని మనం నష్టం చేసే రీతిలో చర్యలు తీసుకోకుండా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో భారతదేశం పటిష్టంగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. ఎవరికి కూడా మనం తలొగ్గం. మనం రష్యా తోటి, అమెరికా తోటి ఎప్పుడు కూడా మిత్రత్వం అనేది వాణిజ్య పరంగా కొనసాగించబడుతుంది. కానీ నమ్మదగ్గ మిత్రుడు మాత్రం కాదనేది మనం భారతదేశ ప్రజలకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం తెలుసు, మోడీ గారు తెలుసు. మన నమ్మకత మిత్రులతో ఎప్పుడు కూడా రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి, కొనసాగించబడతాయి. ఇవాళ కూడా మనం 40-50% మళ్ళీ పెంచుకుంటున్నాం ఇంపోర్ట్స్ రష్యా. ఈ మిత్రులతో కొనసాగాలన్నా కూడా మనకు అమెరికా పర్మిషన్ కావాలా? ఒక నెల రోజుల వరకు దిగుమతి చేసుకోండి అన్నటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒక మాట జోష్నమ్మ, రష్యా తోటి ఎన్నడూ కూడా మనం ఇంపోర్ట్స్ ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. మనం ఆపినట్టుగా ప్రపంచం నమ్మిందేమో కానీ ఇంపోర్ట్స్ ఇది ప్రకటన ట్రంప్ చేశారు. రష్యాతో దిగుమతులు ఆపేస్తా అన్నది, చమురు దిగుమతులు తీసుకోవడం ఆపేస్తా అన్నది ప్రకటించిన తర్వాత కాదు అని మనం చెప్పాలా? ఒక్క మాటమ్మా, 40-50% పోయినటువంటి ఇంపోర్ట్స్ మనం కొంత 10% తగ్గింది, కానీ ఎన్నడూ ఇంపోర్ట్స్ ఆపలే. ఇవాళ మళ్ళీ దాన్ని 50-60-70% కూడా తీసుకుపోవాలని, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకొని రష్యా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకోవాలనేది మన ప్రయత్నం. అందులో సక్సెస్ అవుతున్నాం కూడా. ఇవాళ దానికి మన ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక క్లిష్టమైన సమయంలో యుద్ధాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలకు అండగా ఉండాలి. ఏ ప్రభుత్వమైనా
అండగా ఉండి దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ విమర్శలు చేయడం ద్వారా ఈ రకమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఇంకా ప్రజల్లో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. అది మంచిది కాదు దేశానికి. జ్యోత్స్న గారు, ఇందిరా జ్యోత్స్న గారు. ఇప్పుడు రీసెంట్ గానే నిన్న కాక మొన్న అమెరికా ఆర్థిక మంత్రి ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. డూడు బసవన్నలు భారతీయులు మేము ఏం చెప్తే అది వింటారు, ఇవాళ రష్యాను కొద్ది రోజుల వరకు తాత్కాలికంగా కొనమని మేము చెప్పినాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చినటువంటి కాదు, వాళ్ళ దగ్గర వాషింగ్టన్ లో ప్రచురితమైనటువంటి కథనాలను నా దగ్గర కాపీ ఉన్నది. అడిగిన క్వశ్చన్ కూడా అదే ఇంతకుముందు. అమెరికా మాట్లాడుతూ ఎన్నో మాట్లాడతారు. రెండో విషయం ఏంటంటే తను మాట్లాడినప్పుడు అది మనం ఖండించాల్సిన అవసరం సార్, లేదు. నువ్వు ఎవడ్రా బాబు, విఠల్ నువ్వు సార్, చెప్తే విఠల్ సార్, కొనుక్కుంటాను, ఎవరి నువ్వు గురించో చెప్తే మాట్లాడితే మనం చేస్తాను, సమాధానం బాధ్యత చెప్పనవసరం మన లేదు. పైన మన ఉంది. గురించి మాట్లాడితే సమాధానం చెప్పాలి కదా. నేను ఎవరి గురించో వద్దు, ఆ యుద్ధంలో మన పార్టిసిపేషన్ వద్దు, మన సపోర్ట్ ఎవరికి వద్దు, ఏది లేదు. అమెరికా అనేక రకాల మనం కవ్వింపు చర్యలు చేసి ఏదో రకాల భయభ్రాంతులకు గురి చేసి వారు వాణిజ్య విఠల్ సార్ ఒకటి చెప్పండి, అమెరికా మనకు మిత్రువా శత్రువా? మిత్రుడు కాదు, శత్రువు కాదమ్మా. మన వాణిజ్య సంబంధాలే, ఆర్థిక సంబంధాలే. ఇప్పుడు కవ్విస్తోంది. ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు శాశ్వత మిత్రులు. అమెరికా విషయానికి వస్తే కేవలం ఆర్థిక సంబంధాలే, మానవ సంబంధాలు కూడా కాదు. ఆ దేశానికి భారతదేశానికి ఉన్న వాణిజ్య సంబంధాలు మాత్రమే. మనం వారిపైన ఆధారపడడం, వాళ్ళు మన పైన ఆధారపడుతున్నారు. ఇవాళ ఇండియాలో ఇన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయమ్మా. అవుట్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఎన్నున్నాయి? అమెరికా ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ మనం ఇండియాలో చేస్తా ఉన్నాం. అనేక కంపెనీలు ఇవాళ భారతదేశంలో, ముఖ్యంగా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ, ఎందుకు అమెరికన్ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి? వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఐటీ ప్రాజెక్ట్స్ ని. సో కాబట్టి ప్రపంచంలో మనం ఐసోలేట్ కాలేము. అందరితో ఎవరు మిత్రులు, మనం ఐసోలేట్ కాలేం ప్రపంచంలో. తలొగ్గి ఉంటే ఇవాళ 50% టారిఫ్ మనం అంగీకరించే వాళ్ళం. రష్యా నుంచి మనం నిరంతరంగా ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఆపినంత మాత్రాన్ని ఆపలేదు. 10% 20% తగ్గించగలిగాం తప్ప ఎక్కడ ఆపలేదు. గతంలో 1% ఉన్నటువంటి ఇంపోర్ట్స్ వల్ల 40-50% కి రష్యా నుంచి తీసుకోపోగలిగినాం. అది నిరంతరంగా కొనసాగుతుందమ్మా. సార్, ఒకటి 50కి మనం తలొగ్గలేదు కదా. వాళ్ళు తగ్గిస్తే తగ్గాము, వాళ్ళు ఎక్కువేస్తే ఎక్కువ టారిఫ్ భరించాము. వాళ్ళు మనం తగ్గకపోవడం మనకు అసలు మన చేతిలో ఏం లేదు. ఒకటే మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్, మనం WTO ఉన్నాం కాబట్టి గ్లోబలైజేషన్ ఏమవుతుందంటే సహజంగా ఎవరిపైన వేసుకున్న 50% టారిఫ్ మన ఇంపోర్ట్స్ పైన వేశారు. కానీ తద్వారా ఏం జరుగుతుంది? అమెరికన్ ప్రజలకే నష్టం కదా. వాళ్ళు అక్కడ రేట్లు పెంచుకోవాలి. ఆ టారిఫ్ వేసి ఆ గవర్నమెంట్ కి పోతుంది, మనకు కాదు వచ్చేది ఆ టారిఫ్స్. కాకపోతే మన ఎక్స్పోర్ట్స్ తగ్గించుకోవడానికి టారిఫ్స్ వాడుతుంటారు ఒక ఆయుధం లాగా. కాకపోతే ఇంకో దేశానికి అమెరికా మిత్ర రాజ్యమో శత్రు రాజ్యమో కాదు. అమెరికా మన మీద ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నది. పాక్ లాంటి ఒక ఏనుగు లాంటి భారత్ మీద చిట్టెలుక లాంటి పాక్ ను ఇది చేస్తుంది, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది. అట్లాంటి దేశంతో మనం పాకిస్తాన్ ను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి అమెరికాతో మనం మిత్రత్వం కాదు, వాళ్ళకి తలొగ్గే పరిస్థితులు ఎందుకు రావాలి? మిత్రత్వం కొనసాగిస్తే ఓ ప్రపంచ దేశాలతో తప్పు లేదు, కానీ ఇక్కడ వాళ్ళ ఆధిపత్యానికి తలొగ్గే పరిస్థితి. మిత్రత్వం అంటే చాలా మంచిదే, ఆధిపత్యానికి తలొగ్గే పరిస్థితి భారత్ కు ఎందుకు రావాలి? అంటే సుమిత్ర గారు, నాకు ఇక్కడ అంటే ప్రతిపక్షాలకు ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం వాణిజ్య పరంగానే ఏ దేశంతో ఏం డీలింగ్స్ ఉన్నా మనం మాట్లాడుకునే అవకాశం, కానీ పర్టికులర్గా ఫస్ట్ ప్రయారిటీ వాణిజ్యమే, అంతేనా? సో టోటల్ మార్కెట్. సో ఈ క్రమంలో చూసుకుంటే మనకు వాళ్లకు డీలింగ్స్ పెద్ద ఎత్తున ఉన్నప్పుడు, ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అమెరికాతో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. అలా కాకుండా మనం అంటే ఆధిపత్యము అనే దానికన్నా ఆచితూచి వ్యవహరించకుండా ఉంటే ముందుగా నష్టపోయేది అమెరికా కన్నా మనమేనా? ఒకవేళ ఆచితూచి వ్యవహరించడం వేరు, ఆధిపత్యానికి తల వంచడం వేరు. ఇక్కడ ఆధిపత్యానికి తల వంచడం అంటే ఆచితూచి వ్యవహరించడం కాదండి. భారత్ని ఎట్లా నాడు ఆపరేషన్ సింధూర్ను మేమే ఆపగలిగినామని ఎట్లా ప్రకటిస్తుంది ట్రంప్? ఎట్లా ప్రకటిస్తాడు? ఇప్పుడు నెల రోజులు మేము అనుమతి ఇచ్చినామని ఎట్లా ప్రకటిస్తారు? దీని మీద ఖండన ఎందుకు ఉండదు? భారత్ ఇంత పెద్ద దేశము, 56 ఇంచుల ఛాతీ, మోదీ గారు. సుమిత్ర ఆనంద్ గారు కంటిన్యూ చేయండి.
మరి గ్యాస్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలని కేటీఆర్ గారు కేంద్రానికి లేఖ రాసిండ్రు. ఇక్కడ రాష్ట్రంలో అయినా అక్కడ కేంద్రంలో అయినా అబద్ధమే రాజ్యం వెళ్తున్నట్టు ఉంటదండి. నాడు యూరియా కొరత మీద అసలు కొరతనే లేదని ఇక్కడ అంటారు, ఇప్పుడు గ్యాస్ కానీ పెట్రోలియం ఈ కొరతకు సంబంధించి కొరతనే లేదని కేంద్ర మంత్రి గారు చెప్తారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో రిపీట్ క్వశ్చన్ అనుకోకపోతే అంటే గ్యాస్ కొరత అది కృత్రిమమా లేదంటే నిజంగానే కొరత ఉందా, ఇవి పక్కన పెడితే ప్రస్తుతం ఇంతకన్నా ఒక 9 దేశాలకు సంబంధించి సిచ్యువేషన్ మరింత క్రిటికల్ అయింది. అవి కూడా ఈ చమురు దిగుమతి చేసుకోవాల్సినటువంటి దేశాలే. సో ఇక్కడ మనకి ఇప్పుడిప్పుడే వేడి తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఇటువంటి పరిస్థితి ఇక్కడ అంటే ఇక్కడ నిర్ణయాలే ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కార్నర్ చేసి మాట్లాడి అంటే ప్రతిపక్షాలు ఇరుకునబెట్టేటువంటి ఈ సిచ్యువేషన్, అక్కడ యుద్ధం జరుగుతుంటే డెఫినెట్గా మనం దిగుమతి చేసుకునే వాళ్ళం కాబట్టి ఆ పరిస్థితి ఉంటుంది. సో ఎంత ముందుగా ఫోకస్డ్గా ముందుకెళ్ళినా కూడా కాస్త లేటుగా అయినా ఆ సెగ తగిలే అవకాశం ఉంటుంది. సో దాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ టైంలో సపోర్ట్ గా ఉండాల్సినటువంటి ప్రతిపక్షాలు అందరూ కలిసికట్టి ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ లో కావాలని ఈ సిచ్యువేషన్ వాడుకుంటున్నాయి. కావాలని కాదండి, నిజమే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నిజాన్ని ఒప్పుకోవాల్సినటువంటి ధైర్యం ప్రభుత్వానికి లేకపోవడం ఏంటి? చెప్పాలి కదా, కొరతనే లేదని అబద్ధం చెప్పడం ఏంటి? హోటళ్లు మూతబడతా ఉంటే, హాస్టళ్లు మూతబడతా ఉంటే, గ్యాస్ సప్లైలు ఆగిపోతా ఉంటే, అవును యుద్ధం జరుగుతా ఉన్నది, పరిస్థితులు ఇట్లా ఉన్నాయి చెప్పాలి, నిజాన్ని ఒప్పుకోవాలి, ప్రజల ముందు చెప్పాలి. అదేదో మన దేశ తప్పిదం కాదు, మరి ప్రపంచ వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అన్నట్టు ఆ 9 దేశాలైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొంత మెరుగు అనేటువంటి ధైర్యాన్ని ప్రజల్లో ధైర్యంగా నిజాలను ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో కాదు, అదేది లేదని అబద్ధం ఆడే పరిస్థితి, అబద్ధమే రాజ్యం వెళ్ళే పరిస్థితి ఎందుకు ఉండాలి దేశంలో? దాంతో మరింత సమస్యలు మరింత జటిలం అవుతాయి కదా. ఎక్కడ మరి కేంద్రం అయితే ఉన్నదని చెప్తున్నది, ఇక్కడైతే అందట్లేదు, బ్లాక్ అయిందా, ఏమైందా, ఏం జరిగింది అనే అగమ్య గోచరంగా పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోలేని విధంగా ఉంటాయి కదా. ఇట్లాంటి పరిస్థితి రావద్దు. వాస్తవాలను ప్రభుత్వమే ప్రజలకు విడమరిచి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అబద్ధాలాడి ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతకాలం మభ్యపెట్టగలుగుతారు? ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదు. యుద్ధం జరగకూడదు. యుద్ధం జరుగుతా ఉన్నది. అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణితోనే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. పదే పదే ప్రపంచవ్యాప్తంగా ఈ గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు, తలవంచని దేశాల మీద అమెరికా దాడి చేస్తూనే ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులు దేశం చూస్తుంది, ప్రపంచం కూడా గమనిస్తా ఉంది. ఈ ప్రభుత్వం భారత్ అయితే దేశవాసులకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరము, వాస్తవాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదండి. అబద్ధాలతో మభ్య పెట్టడం ఎంతో కాలం సాధ్యం కాదు. పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, చెప్పాలి. ఓకే, ఇందిరా గారు. ఇందిరా గారు, అంటే ఈ సిచ్యువేషన్ని ముఖ్యంగా ప్రస్తుతానికి చూసుకుంటే చమురు సప్లైకి సంబంధించి యుఎస్ఏ మొదటి స్థానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనకు రష్యా నుండి మనం ఎక్కువ సప్లై తీసుకుంటున్నప్పటికీ 90%లో ఇటు నుండి కూడా మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ అగ్గుకు వస్తుంది కాబట్టి దీంతో నెమ్మదిగా పెంచుకుంటూ వస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం టైంలో రష్యాకి ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల అక్కడ మనం సపోర్ట్ ఇచ్చాం. సో మనం రష్యాను కాదనుకొని, రష్యా స్నేహాన్ని వద్దనుకొని చేయట్లేదు. అటువంటి క్రిటికల్ టైంలో మన సపోర్ట్ కనిపిస్తోంది. ఈవెన్ ఇరాన్కు సంబంధించి మొన్న వేసినటువంటి ఓటింగ్లో కూడా మనం ఇరాన్కు సపోర్ట్గా మాట్లాడాం. అంటే చెప్పాల్సిన చోట, ఓటింగ్ ఇచ్చేటువంటి చోట మనం ఇస్తున్న, ఈవెన్ పాకిస్తాన్ కూడా ఇచ్చింది, మనం మాత్రమే కాదు. అంటే ఇట్లా బాహాటంగా ప్రతిదీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? మేము ట్రంప్ చెప్తే మేము ఆగలేదు, లేకపోతే ట్రంప్ చెప్తే కాదు, ట్రంప్ ఏది పడితే అది మాట్లాడతారు అని మళ్ళీ మీరే అంటారు. సో అటువంటి మనం అనౌన్స్ చేయాల్సిన, బయటపడాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు నేనేమంటానంటే భారతదేశము ఎప్పుడూ కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి దాంట్లో వెళ్తూ శాంతిని ఎప్పుడు తను ప్రదర్శిస్తుంది. డే 1 నుంచి మనం గమనిస్తే అదే మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అమెరికా ఎప్పుడూ కూడా మనల్ని స్నేహపూర్వకంగా చూడట్లే. తను ఎప్పుడూ కూడా మనల్ని శత్రువుగానే చూస్తుంది. తన అవసరాన్ని బట్టి మనల్ని వాడుకుంటుంది, అది మనకు తెలుసు. కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే, మనం అతి చనువు ఇవ్వడం ద్వారా మరింత మనల్ని గ్యారంటీగా తీసుకొని మన దేశ స్పోక్ పర్సన్ లెక్క ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఆ దాన్ని ఈ దేశ పౌరులుగా, ఈ దేశ సిటిజన్ గా నా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటున్నాను. దాన్ని వ్యక్తపరుస్తున్నా. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వాడెవడో నా గురించి మాట్లాడే స్టేట్మెంట్లు ఇస్తే మరి నా దేశము ఎవరికి అబంధాస్తాల్లో ఉంది అని అడుగుతున్నాను నేను. ఎవరి బానిసత్వంలో ఉన్నది నా దేశం అని అడుగుతున్నాను నేను.
కాబట్టి దీనికి ఇలాంటి మౌలిక ప్రశ్నలకి ఒక కామన్ మ్యాన్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వ పెద్దల పైన ఉందని నేను పదే పదే గుర్తు చేస్తున్నాను. అందుకని నేను మీకు ఇందాక వాట్సాప్ ఒకటి పంపించాను. నేను భారతీయులు మంచి స్కాట్ బెసెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మీరు ఆ ఛానల్ ఇప్పుడు నడుస్తున్న దాంట్లో మీరు సైడ్కి వేయండి ఒకసారి, సమాజానికి అర్థమవుతుంది మన దేశాన్ని ఎంత దారుణంగా అమెరికాలో కించపరిచే విధంగా వాళ్ళు స్టేట్మెంట్లు చేస్తారో అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నంటే అమెరికా అనేది నాకు మిత్ర దేశం ఇవ్వాలి కాదు, ముందు నుంచి కూడా మంచి మిత్రుడు ఎంత కష్టకాలంలో ఉంటే అవుట్ రైట్ గా మనతో నిలబడ్డటువంటి దేశం. నేను కాదనట్లే, నేను రష్యాతో మీరు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని మేము అభ్యంతరం తెలియజేయట్లే, కానీ వాడు కూడా చెప్తే నేను చేయాలన్నా అదే మా యొక్క మెయిన్ మేము అడుగుతున్నటువంటి ప్రశ్న, సంధిస్తున్న ప్రశ్న అది మాత్రమే. దానికి సమాధానం చెప్పకుండా మీరు అమెరికాతో ఆనాడే ఉన్నారు, మీరు రష్యాతో లేరు, మేము వచ్చినాక రష్యాతో బంధం ఏర్పడ్డది మాకి అని అంటే నేను ఆ లైన్ లోకి నేను వెళ్ళదలుచుకోను. భారతదేశము అన్ని దేశాలతోన సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా భారతీయులు ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాల్లో ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ కూడా రాణిస్తున్నారు భారతీయులు. ఇప్పుడు అదే కదా ఇందిరా గారు, ఈవెన్ అమెరికాలో కూడా మన వాళ్ళు ఉన్నారు. వీసాల కోసం అసలు ఇవ్వకపోవడం ఏంటి, ఇంత కఠినం చేయడం ఏంటి, రానివ్వకపోవడం ఏంటి, అంటే ఇన్ని చేస్తున్నాం. అంటే ఇక్కడ అది కూడా మనకు అంటే అక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడతారు, సో మన వాళ్ళ ప్రవాహం అటువైపు పెద్ద ఎత్తున ఉంది, సో మన వాళ్లకు ఇబ్బంది కలగొద్దు. మామూలుగా లేదు కదా యుఎస్ లో మన వాళ్ళది. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు ఒకనొక సందర్భంలో వంగాస్త్రాలు ఇవాళ డల్లాస్ అనేది డల్లాస్పురం అయిందని మాట్లాడుతున్నారు. అంటే మరి నా భారతీయులు సంపద అంతా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తా. మొన్న అనుకుంటాను అంబానీ గారు ఒక అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నారు. 26 లక్షల కోట్ల రూపాయలని అక్కడ పెట్రోలియం ని చేయడం దానికోసము ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవాళ ఇంత యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో, ఇంత క్రూషియల్ పీరియడ్ లో నా దేశ సంపదని ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం కోసము చేస్తున్నామంటే దీన్ని ఏమని ఆలోచించాలి, మెసేజ్ ఏమిస్తున్నారని అడుగుతున్నా. రెండో విషయం, అక్కడ ట్రంప్ ఈ దేశంలో ఎలన్ మాస్క్ పెట్టుబడులు పెడతా అంటే నువ్వు పెట్టడానికి వీల్లేదన్నారు. అమెరికా కంపెనీలు ఇండియా పోవద్దని మాట్లాడుతున్నాడు. ఇవాళ నాకు వీసా లేనంటే ఏనని మాట్లాడుతున్నాడు. మరి అట్లాంటప్పుడు ఇట్లా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం మనం అన్నది అడుగుతున్నాను నేను. సో దేశ ప్రధానికి తెలియకుండా ఇవన్నీ లావాదేవీలు జరుగుతున్నాయని అడుగుతున్నాను నేను. అదాని అమ్మాయిల కోసం కదా వాళ్ళు పనిచేస్తుంది, ఆ ఇద్దరు కోసం పనిచేస్తున్నారు. మరి ఈ దేశ ప్రజల్ని ఎటువైపు తీసుకుపోతున్నా అడుగుతున్నాను నేను. నా దేశ పౌరులు ఎదగాలని కోరుకుంటున్నా, నేను సంపన్లో ఉండాలనుకుంటున్నా, కానీ ఇది రైట్ టైమా అని అడుగుతున్నా, ఈ సందర్భం రైట్ టైమా అని అడుగుతున్నా. ట్రంప్ కి బాగా తెలుసు ఇండియాని ఎప్పుడు ఇరుకాటం పెట్టాలా, ఎప్పుడు దీన్ని అన్ని దేశాల పట్ల శత్రువుగా చూపించాలా అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. ఇవాళ చైనా మెల్లుకోగా సైలెంట్ గా స్వార్థం తను చూసుకుంటుంది. ఇవాళ ఇక్కడ బలిపశువులు ఎవరు అవుతున్నాం, మనమే అవుతున్నాం. ఎవరి వల్ల అవుతున్నాం, ట్రంప్ చేయడం వల్ల అవుతున్నాం. మరి దాన్ని ఎందుకు ఖండిస్తలేమని కదా మేము మాట్లాడుతుంది ఇవాళ. సో పెట్రోలియం ఈవెన్ అంత ఫ్రెండ్లీగా ఉన్న ఇరాన్ తో మనకన్నా ఎక్కువగా ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు తరలించుకుపోతున్నటువంటి చమురు తరలించుకుపోతు చైనా కూడా వాళ్ళు కూడా ఏం గట్టిగా మాట్లాడట్లేదు, జస్ట్ ఒక ట్వీట్ చేసి వదిలేరు. మీకు విషయం తెలుసండి, ఇవాళ చైనా ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జరిగేటువంటి దానిపైన తన మీదికి వస్తే తప్ప ఎప్పుడు చైనా మనం కూడా అంతే కదా, తన స్వార్థము మాత్రమే చైనాకు ఉంటది. తను నమ్ముకున్న దేశం కదా, వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలని కూడా చైనా అనుకోదు ఎప్పుడు కూడా. కానీ అమెరికా అట్లా అనుకోదు. ఒకసారి మిత్రులుగా ఫీల్ అయితే వాళ్ళ కోసం నిలబడేటువంటి అండగా ఉండేటువంటి తత్వం భారతదేశంది. కాబట్టి నేనేమంటున్నా అంటే పదే మరొకరికి మన అస్త్రాలు ఇవ్వకండి. ఒకవేళ అలా మాట్లాడాల్సి 1కి 4 వాడికి సమాధానం చెప్పండి అంటున్నాం. మౌనం ప్రదర్శిస్తామంటే మౌనం అంగీకారం అవుతుంది, అది డేంజర్ అవుతుంది అని చెప్తున్నాను. అమెరికా ఆధిపత్య ధోరణిని చైనా అంగీకరించదండి జ్యోత్స్న గారు. అమెరికా ఆధిపత్య ధోరణిని చైనా అంగీకరించదు. భారత్ లాగా అలా కాదు, అందులో ఇన్వాల్వ్ అయి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు అక్కడ ఇరాన్ పై యుద్ధం జరిగితే ఈవెన్ కిమ్ అయినా కూడా సపోర్ట్ చేస్తా అంటారు, ఇంకొకరు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడట్లేదు. వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళ ప్రయోజనాలే వీళ్ళకు ముఖ్యం. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు. సో వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విఠల్ సార్ ఒక్కటే, ఇప్పుడు ఎవరినో ఏదో జరిగితే మాట్లాడమని ఎవ్వరు అనట్లేదు. ఏదో యుద్ధాలకు వెళ్ళి ఎటో సపోర్ట్ చేసి రమ్మని చెప్పట్లేదు. సో మన పైన గురించి మన వాయిస్ కూడా వాళ్ళే మాట్లాడడం, మన గురించి ఒకటి మాట్లాడితే దానికి తగ్గ అనౌన్స్మెంట్, ఆ ప్రకటన మనం ఇవ్వకపోవడం లేదు ఈ కారణాలతో. ఇది అట్లీస్ట్ మన దేశ ప్రజలకు, పోనీ అంతర్జాతీయ మీడియా కదా, మన దేశ ప్రజలకైనా ఇది క్లారిటీ, ఇది లెక్క, ఇది డాక్యుమెంట్ అనేది ఏం చూపించకపోవడం అంటే తగ్గున్నట్టే కదా.
అమ్మా ఇప్పుడు విజ్ఞత కలిగిన కృతజ్ఞత కలిగిన వ్యక్తులతోటి మనం మాట్లాడితే ఒక విలువ ఉంటది. కృతజ్ఞత లేని వ్యక్తులు, విజ్ఞత లేని వ్యక్తులు బయట ఎన్నో మాట్లాడుతుంటారు. ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏందమ్మా? మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ రష్యాతో సన్నిహితంగా ఉన్నాము, చాలా దేశాలతో సన్నిహితంగా ఉన్నాము. మన వాణిజ్య పరంగా ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని మనం బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అనవసరమైనటువంటి కాంట్రవర్సీకి వెళ్ళి మనం లేనిపోయిన సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలా? ఇవాళ ఇరాన్ పరిస్థితిని మనం ఎందుకు తెచ్చుకోవాలా? అవసరమేముంది? మనము అలీన దేశం, నానాలైన్ మూవ్మెంట్, ఎప్పుడు సామ్రాజ్య తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులం కాదు. పాకిస్తాన్ నిరంతరంగా మన పైన టెర్రరిజాన్ని ఎక్స్పోజ్ చేసి టెర్రరిజం మన దేశం పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఒక పాకిస్తాన్ తోటి ఎప్పుడు నిరంతరంగా మనం అలర్ట్ గా ఉంటాం. సమయం వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ లాగా మనం ఒక నెలల తరబడి జరగాల్సిన యుద్ధాన్ని ఒక కొన్ని గంటలు మనం కంట్రోల్ చేయగలిగినాం పాకిస్తాన్. ఇవాళ అమెరికాకు బాధ ఏంటి? ప్రపంచంలో చైనా, భారతదేశం, రష్యా ఎక్కడ ఒకటి అవుతాయో బ్రిక్స్ పేరు మీద అనే భయంతో డివైడ్ అండ్ రూల్ ప్రకారం అవి చేస్తూ ఉంటారు సహజంగా. వాళ్ళకి దొరకకుండా మన స్ట్రాటజీని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది భారతదేశానికి బాగా తెలుసు, దేశ ప్రభుత్వానికి బాగా తెలుసు. ప్రతిపక్ష పార్టీ కూడా ఈ సందర్భంలో కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాయి. ఇవాళ నిజంగా యుద్ధం జరుగుతుంది, ఎక్కడో కొంత నష్టం జరుగుతుంది, పరోక్షంగా ప్రత్యక్షంగా అయినా. కొరత ఇప్పటికీ లేదు, కానీ ఒకవేళ భవిష్యత్తులో ఇది ఇంకా కొనసాగించబడితే డెఫినెట్ గా కొరత ఏర్పడుతుంది. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాల్సి ఉండే? అది ఆయిల్ నిల్వల్ని మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్ ని ఎక్కువ కాలం మనం, అంటే అంత కెపాసిటీ భారతదేశం అయినా 50 డేస్ సంబంధించిన క్రూడ్ ఆయిల్ మనం నిల్వ ఉంచుకుంటున్నాం. సంవత్సరాల తరబడి క్రూడ్ ఆయిల్ నిల్వ ఉంచుకునే శక్తి ఏ దేశానికి ఉండదు ప్రపంచంలో. ఇంతకన్నా చేయాల్సింది ఏముండే? ఈ సంక్షోభాన్ని మనం నివారించే ప్రయత్నం మనకు లేదు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి వాళ్ళు ఇరాన్ టార్గెట్ చేసి కొడతా ఉన్నారు. అటువైపు గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ మీద ఇరాన్ దాడి చేస్తా ఉంది. మన దేశ ప్రజలు దాదాపు 1 కోటి మంది గల్ఫ్ కంట్రీస్ ఉంటారమ్మా. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి, ఉత్తర తెలంగాణ నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి, దక్షిణ తెలంగాణ నుంచి లక్షలాది కుటుంబాలు గల్ఫ్ కంట్రీస్ పైన ఆధారపడి ఉన్నాయి. వాటి భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకోవాలి. అంతర్జాతీయంగా అనేక విషయాలు మనం దృష్టిలో ఉంచుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి. మన సంక్షోభాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి, చేస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇరాన్ తోటి మాట్లాడుకుంది. మనం ఎక్కడ మన నౌకలు ఆపకుండా మన కొరతని నివారించే ప్రయత్నంలో మన ఇంపోర్ట్స్ ఆపకుండా చర్యలు తీసుకుంటుంది, భవిష్యత్తులో కూడా తీసుకుంటది. ఈ ట్రాప్ లో పడొద్దు అనేది మన ఉద్దేశం. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి సందర్భంలో అనవసరమైన ట్రాప్ మన ఆర్థిక వ్యవస్థ నాశనం చేసుకోకూడదు కదా. ఇప్పుడు సిలిండర్ ధర ఒకప్పుడు అంటే ఒక బ్యారెల్ రేటు క్రూడ్ ఆయిల్ వచ్చేసి $60 ఉన్నప్పుడు ₹90, ₹100 లీటర్ ఇచ్చినాం. మనం ఏడ తగ్గలే. ఎందుకంటే అక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ తగ్గించాల్సిన అవసరం కానీ తగ్గలే. ఆ ప్రయోజనం ప్రజలకు చేకూరలే. కానీ ఇవాళ ఆ స్టాక్ తోటి ఇవాళ ₹904 ఉన్నటువంటి సిలిండర్ ₹965 చేరింది. పెంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే అంత దిగజారిపోయిందా భారతదేశ ఆర్థిక వ్యవస్థ? సామాన్యుల పైన ఈ భారం మోపాల్సినటువంటి అవసరం సబ్సిడీ పైన పెంచాల్సిన అవసరం వచ్చింది. అదేనండి, గతంలో తక్కువ ఉన్నప్పుడు కూడా తక్కువకు రావాల్సిన సిచ్యువేషన్, అప్పుడు తగ్గించలేదు. పెరిగినప్పుడు మాత్రం ఇంత పెద్ద ఎత్తున పెంచుతున్నారు. సిలిండర్ 904 ఏ రోజుకి ఆ రోజు నైటే కరెక్షన్ అయిపోతుంది కదా విఠల్ సార్. ఒకప్పుడు హైదరాబాద్ లో బుక్ చేసుకోవాలి అని అంటే అర్బన్ ప్రాంతాల్లో మినిమం 45 రోజుల పీరియడ్ ఇచ్చారు. అదే ఊర్లలో ₹45. ఒక చిన్న క్లారిటీ, గతంలో పెట్రోలు, డీజిల్ పైన ధర పెరిగితే ₹2 పెరిగింది, రూపాయి పెరిగింది అనగానే ఆ నెక్స్ట్ డేనే కొంచెం ఆందోళన జరిగేది, ఇట్లుండేది. ఇప్పుడు ఏ రోజు రాత్రి ఆ రోజు కరెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ పెరిగింది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి నెక్స్ట్ బిల్లో వచ్చేస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ కొట్టించుకున్న టైంలో వస్తుంది. నిన్నటికి వాటికే లెక్క మారిపోతూ ఉంటుంది. గతంలో ఓ 3 నెలలకో 4 నెలలకో రూపాయి పెరిగింది, ₹2 పెరిగింది అంటే ఆందోళన జరిగేది. ఇప్పుడు పైసలే కరెక్షన్ అయిపోతున్నాయి కదా. అదే చెప్తున్నా పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది అంటున్నా. అది ప్రత్యేకించి అనౌన్స్మెంట్ గతంలో ఉండేటివి. పెట్రోల్, డీజిల్ పైన ధర పెరిగితే అనౌన్స్మెంట్స్ పెద్ద ఎత్తున వచ్చేవి. బట్ ఇప్పుడు ఏంటంటే అనౌన్స్మెంట్స్ ఏం లేవు, ఏ రోజు ఆ రోజే. చూద్దాం సార్, మొత్తానికి ఇది కృత్రిమమా అంటే భయపడి ఎక్కువ వినియోగదారులు తీసుకొని దగ్గర పెట్టుకోవడమా, లేదంటే కొరత ఉందా? మున్ముందైతే డెఫినెట్ గా కొరత అనేది ఇంకా తీవ్రంగా ఉండేటువంటి అవకాశమే ఉంటుంది ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అవుతే గనక. అండ్ ప్రజలు కూడా గ్యాస్ పొదుపుగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్గాలను కూడా మీరు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, 25 డేస్ పట్టణాల్లో, గ్రామాల్లో అయితే 45 రోజులకు బుక్ చేసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు మళ్ళీ మొదలైంది, అది మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకోవాలి, మళ్ళీ వెనకటి రోజుల్లో పోవాలని చెప్పేసి చెప్తున్నారు బీజేపీ వాళ్ళు.
అట్లా కాదమ్మా, చూ- మన ఇంట్లో మరి సమస్య ఏంటంటే వచ్చినప్పుడు ఏం ఇబ్బందులే చేయాలి? రాకుండా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూస్తుంది at the same time వినియోగదారులు అలర్ట్ గా ఉండి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇది ఒక చిన్న సూచన మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. సుమిత్ర గారు సారీ చెప్పండి ఒక్క లైన్ ఒక్క లైన్ సరే డన్. చిట్టెలుకలు అంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ దేశాల మీద ఎట్లాంటి ప్రభావం ఉండదు, అయినా మేము ఆపమని చెప్పినాం భారత్ అని చెప్పి ధైర్యంగా అమెరికా ప్రకటించగలిగింది. 9 దేశాలకైతే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం పడతా ఉన్నది, మన దేశం మీద కూడా ప్రభావం పడతా ఉన్నది. ఇటువంటి సందర్భంలో యుద్ధం వద్దని చెప్పడం ఎందుకు భారత్ చేయదు, ఎందుకు అమెరికా ఆధిపత్యానికి తలొగ్గుతుంది? ఇప్పుడు మనం యుద్ధం చేయాలి. మనం చెప్తే వినట్లేరులేండి వాళ్ళు. ఇవాళ యుద్ధం చేయాలి. లేదండి, సూచన థ్యాంక్ యూ సో మచ్ అండి వినరు తర్వాత డిస్కషన్ లో పాల్గొన్నందుకు ఇందిరా గారు అండ్ విఠల్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు.